హాయ్ టు ఆల్. ఎట్లూరు అందరు మంచిగురా? మేమైతే మంచిగా ఉన్నాము. మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముచ్చటైతే ఏంటంటే వీడియోలో వచ్చేసి ఏముందంటే, మేమైతే మొన్న రీసెంట్గా స్వర్ణగిరికి పోయినాము. సమ్మర్లోనే మొన్ననే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే దేవుని దగ్గరికి పోతే ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే మేము ఈవినింగ్ టైంలో పోయినాము, ఎక్కువ రష్ లేదు. మంచిగా లైటింగ్స్ తోటి చాలా మంచిగా అనిపించింది ఆ వాతావరణం. కానీ ఎందుకంటే సాయంత్రం పూట పోయినాం కాబట్టి కొంచెం చల్ల గాలి, అక్కడ ఆ వాతావరణము, గోవిందనామాలు, ఎప్పుడు వెంకటేశ్వర నామాలు, గోవిందనామాలు ఆడ ఇట్లా పెట్టిరు. అంటే సౌండ్ వస్తుంటే ఎంత ప్రశాంతంగా అంటే అక్కడ నుంచి అసలు ఇట్లా బుద్ధి కూడా కాలేదు. మొత్తం లైటింగ్స్ తోటి చూస్తే అయితే కుదిరితే ఖచ్చితంగా మీరు కూడా నైట్ టైంలో ఓనికి ప్రయత్నించండి. 8:30 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది నైట్ వరకు. నైట్ టైంలో అయితే ఇక ఆడ మొత్తము ఏమంటారు, శంఖ చక్రాలు, కొండ మీదనే శంఖ చక్రాలు, గోవిందనామము, ఇట్లా ఏమంటారు దేంతో అంటే మీకు కనిపిస్తుంది కదా, ఇత్తడి తోటలాగా, బ్రాస్ లాగా దాంతో చేసి అతకబెట్టినట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక నేనైతే చాలా బాగా అనిపించింది నాకు. అందుకే నేను ఆ గుండు మీద నామాల మీద అట్లా పెట్టిన దగ్గర అయితే వీడియో తీసినాను. ఇక ఇది ఎలిఫెంట్, ఏనుగుది, రాయితోటి ఏనుగు చెక్కినట్టు చాలా బాగుంది. అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే మస్తు మంచిగా అనిపించింది. ఇదంతా కార్ పార్కింగ్ మేము పెట్టడానికి పోయి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూసినాం అనమాట. నేను ఇది చాలామంది చూసిరో లేదో, ఇట్లా మెట్లు ఎక్కేసి పోతారు, మెట్లు ఎక్కేసి ముందు నుంచే పోతారు. కానీ మేము కార్ పెట్టేసి ఇట్లా వెనక నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఇది అయితే కనిపించింది. చాలా బాగుంది. నైట్ టైంలో పోయినాము మేము. ఏరియా అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కానీ ఆ కొండలు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక మెట్లు ఎక్కే దగ్గర ఫ్రంట్కి వచ్చినాము, ఇప్పుడు ముందు సైడ్ అయితే వచ్చినాము. ఇగో ఈడ కూడా వెంకటేశ్వర్ల స్వామిది అయితే ఒక బొమ్మ పెట్టేసారు బయట విగ్రహం. ఇది చిన్నజీయర్ స్వామి ఎవరో మరి తెలియదు. ఇక లైటింగ్స్లలో అయితే మస్తు మంచిగా కనబడ్డది. లైటింగ్స్ తోటి చూస్తే అయితే మెట్లు ఎక్కే ద్వారము. మెట్లు ఎక్కడానికి ముందే శ్రీవారి పాదాలు ఉన్నాయి. మంచిగా పాదాలకు దండం పెట్టుకొని, ఎన్నో మెట్లు లేవు కానీ ఎక్కడైనా సరే శ్రీవారి పాదాలకు దండం పెట్టుకొని ఎక్కుతారు. ఆడ కొంతమంది సెంటిమెంట్గా ఏదైనా అనుకోవాలి అన్నోళ్ళు కాయిన్స్ అతకబెట్టి అయితే చూస్తారు, అనుకున్నది అవుతుందా లేదా అని చెప్పేసి. నేనైతే అంత సాహసం చేయలేదు, కాయిన్స్ ఏమి అతకబెట్టలేను. కానీ మంచిగా దండం పెట్టుకొని అయితే మెట్లు అయితే ఎక్కేసి దర్శనానికి అయితే పోయినాం మేము. 50 రూపాయల టికెట్ లైన్ ఉంది, ఫ్రీ లైన్ కూడా ఉంది, ఇంకా ఎక్కువ 1000 రూపీస్ లైన్ ఉంది, 500 లైన్ ఉంది. మేమైతే ఎక్కువ టికెట్ పెట్టి 50 రూపాయల టికెట్ తీసుకొని పోయినాం అనమాట. కానీ తొందరగానే అయిపోయింది దర్శనం. ఫ్రీగా కూడా దర్శనం ఖాళీగానే ఉంది, ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి. శనివారం రోజు పోయినాం అందులో మేము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి రోజు ఆయన దర్శనం చేసుకున్నందుకైతే మస్తు మంచిగా అనిపించింది నాకు. మేము ఇట్లా లోపలికి ఎంటర్ కాగానే మంచిగా వెంకటేశ్వర్ల స్వామిని అమ్మవార్ల సమేతంగా సేవకు తీసుకొని వస్తున్నారు. మంచిగా సాయంత్రం పూట ఆయనకు సేవ తీస్తారు కదా, అట్లా రథంలో ఎక్కించుకొని ఊరేగింపుగా తీసుకొని మంచిగా కోలాటాలు వేసేవాళ్ళు ముందర కోలాటాలు వేస్తున్నారు. అవి అట్లా తీసుకొని అయితే స్వామివారు మేము ఇట్లా జస్ట్ కాలు ఇట్లా ఎంటర్ పెట్టంగానే, స్వర్ణగిరి లోపలికి ఎంటర్ పెట్టంగానే మాకే దేవుడు ఎదురైన మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది. ఈడ మాత్రం ఇంకా నాకు జన్మ అసలు ధరించిపోయింది అన్నట్టు అనిపించింది. మంచి 2 అమ్మవార్లతోటి మాకైతే స్వామి అయితే ఎదురయ్యిండు. చాలా బాగా అనిపించింది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనిపించింది. ఇక జలనారాయణుడు అంటే నీళ్ళల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ రాసి పెట్టిరు జలనారాయణ స్వామి అని చెప్పేసి. మంచిగా శేషనాగు మీద
ఇంత మంచి హాయిగా వండుకొని ఉన్నాడు పద్మనాభ స్వామిలాగా, వెంకటేశ్వర స్వామి. చాలా బాగా అనిపించింది అది కూడా చూస్తే. దీపాలు వెలిగించేటోళ్ళు వెలిగిస్తున్నారు ఆడ. ఎంత ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాం కానీ మాకు చూడనీకి వీలు కాలేదు, చాలా రష్ ఉండే క్రౌడ్. ఇక అందుకని ఈసారి సాయంత్రం టైంలో పోయి మంచిగా రిలీఫ్గా మంచిగా చూసి కళ్ళారా చూసి మళ్ళీ మర్చిపోలేను. ఏ ఒక్క మూమెంట్ కూడా మర్చిపోలేను. అన్ని గుర్తులు నా గుండెల్లో దాచుకొని వచ్చిన వెంకటేశ్వర్ల స్వామి. మంచిగా వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత బాగా కనిపిస్తున్నాడు వెంకటేశ్వర్ల స్వామి అయితే. మంచిగా అసలు ఒక్కసారి ఆయన పాదాలను ఇట్లా ముట్టుకుంటే చాలన్నంత అనిపిస్తుంది ఇట్లా. కానీ ఏం చేస్తాం, దగ్గరికి పోనీయరు కదా. ఆడికైనా సేవ తీసేటప్పుడు మంచిగా దండం పెట్టుకున్నా నేను. ఆయన ఏమంటారు పల్లకిని దర్శించుకునే భాగ్యం అయితే నాకు దక్కింది. అదే సంతోషం. మనిషికి ఆశ ఉండాలి కానీ మరి అత్యాశ ఉండొద్దు. ఇక ఇవైతే నామాలు 4 సుట్లు అయితే మంచి, నాకు తెలిసి పువ్వులు పచ్చకర్పూరంతో అయితే ఇట్లా నామం అయితే దిద్ది పెట్టిరు. మంచి స్మెల్, మంచిగా 4 సైడ్లు పైకి పోయినాము, 4 సైడ్లలో అయితే కనిపించిండు. ఇక మళ్ళీ కిందికి వచ్చేసరికి మంచిగా నా ఇష్టదైవం నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇచ్చిండాడ. ఈడైతే వాటర్ ఫాల్ పడుతుంది, చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడ. చిన్నపిల్లలు ఇట్లా చేతులు ఆడుకుంటూ ఆడ నీళ్ళ దగ్గర ఒక వాటర్ ఫాల్ అయితే పెట్టిరు. ఇంక ఈడ హనుమంతుడు ఉన్నాడు, మంచిగా పెద్ద హనుమంతుడి విగ్రహం అయితే పెట్టిరు. ఇక ఓవరాల్గా ఇట్లా బయటకు వచ్చినాక వీడియో తీస్తే లొకేషన్ మాత్రం లైటింగ్కి ఇట్లా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టైంలో పోవడము. ఎవరైనా కూడా మ్యాక్సిమం నైట్ టైంలో పోతే చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్కి కూడా. ఇక మేము ఆ గంట దగ్గరికి పోవాలనుకున్నాం. ఆ గంట స్టార్టింగ్లో స్వర్ణగిరి కట్టినప్పుడు అయితే మస్తు ఫేమస్ అయిన ఉండే, కానీ ఆ గంట ఆయనతో ఇరిగిపోయినట్టుంది. ఆ గంట దగ్గరికి ఎవరిని ఓనిస్తలేరు ఇప్పుడు. ఇంకా మేమైతే ఇగో స్తంభాలు ప్రతి ఒక్క స్తంభంకి లైటింగ్ తోటి చాలా బాగా కనబడ్డది. ఇక ఇట్లా స్వర్ణగిరిలో అయితే ఇట్లా మేము దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. వాష్రూమ్స్ కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా అన్నీ కట్టిరు, చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా నీట్గా. అసలు నైట్ ఉండడానికి స్టే చేయడానికి కూడా ఇప్పుడు రూమ్స్ అరేంజ్ చేసారు. సేవకి కూడా అరేంజ్మెంట్ ఉందాడ, ఇన్ని రోజులు లేకుండే. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి వెళ్ళిపోతుంది. మీరు ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అనమాట, ముందుకు పోతుంది. అందుకని మరీ నేను అడుగుతాను, లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఇంకెవరికైనా నచ్చితే. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియోస్ ఈ మధ్యలో లేట్ అవుతున్నాయి, బట్ పెడతాను ఖచ్చితంగా. మనకి ఎక్కడ దొరికితే అక్కడ స్క్రీన్స్, టీవీలు కూడా ఉన్నాయి. లోపల స్వామివారికి ఏమేమి చేస్తున్నారు, ఇంతకుముందు ఎట్లా చేసారు, వైకుంఠ ఏకాదశి రోజు ఆయనకి ఎట్లా అలంకరణ చేసారు, ఏం చేసారు అనేది